బీసీ సహా అన్ని వర్గాల రిజర్వేషన్ల కోసం తెలంగాణలో కులగణన చేశామన్నారు కాంగ్రెస్ ఎంపీలు. 96.9% పూర్తయిన కులగణనలో కొందరు ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదన్నారు మల్లు రవి. బీసీలకు న్యాయం జరగాలని చిత్తశుద్ధితో కులగణన చేశామన్నారు చామల కిరణ్. కులగణనను కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సురేష్ గట్కార్. 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు కులగణన సర్వే చేయలేదని ప్రశ్నించారు బలరాం నాయక్. ప్రజలు ఎంతమంది పాల్గొన్నారంటే 3,54,77,554 మంది పాల్గొన్నారు. దీంట్లో కొంతమంది కావాలనే ఈ సర్వేలో పాల్గొనలేదు, కొంతమంది ఇళ్లకు తాళం వేసి ఉండటం, లేకపోతే సిటీకి పోవటం, సిటీలో ఉన్న వాళ్ళు లేకుండా పోవటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సర్వేలో అటెండ్ కాలేదు, మా ఇంటికి రాలేదు కాబట్టి మీరు సర్వే సరిగా చేయలేదని చెప్పడానికి ఉపయోగపడటం కోసం మాత్రమే అట్లా చేశారు. అందువల్ల వీళ్ళందరినీ ఈ సర్వే చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఇంకా సర్వేలో లేరు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ కొత్తగా సర్వేలో చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. దానికి ఫోన్ చేసి వారి వివరాలు చెప్తే అక్కడ ఆ కులగణనలో వారి పేర్లు కూడా తీసుకుంటారు. ఆన్లైన్ ద్వారా పాల్గొనేందుకు కూడా అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగడం అనేది మనము ఒక దిశానిర్దేశం, ఒక దిశగా వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీ ఎంపీలైనా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులైన రాష్ట్రంలో ప్రజలను ఏ విధంగా తప్పుతో పట్టియాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి వాళ్ళు 10 ఏళ్లు పాలించినప్పుడు వాళ్ళు చేయని పనులు మేము చేస్తే ఓర్వలేకపోవడం ఒకటి. 15 ఏళ్ల నుంచి ఇది 3వ టర్మ్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ నాయకుడు అయ్యి కూడా ఎందుకు మరి బీసీ కులగణన మీద ఆ రోజు చిత్తశుద్ధితో 10 ఏళ్లు పనిచేయలేదు చెప్పండి. కేసీఆర్ గారు 10 ఏళ్లు పాలించింది, మరి ఆయన ఎందుకు చేయలేదు చెప్పండి. మరి మేము సంవత్సర పాలనలోనే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి మాకున్న చిత్తశుద్ధి. మేము మంచి చేయాలనుకుంటున్నాం, వాళ్ళు రోజు మా మీద ఏదో విధంగా విష ప్రచారం చేసి మేము చేసే కార్యక్రమాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు పదే నేను చెప్తున్నావు, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు సెలవు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. రోజు సెక్రటేరియట్లకు పోతురు, రోజు రివ్యూలు పెడుతురు, రోజు ఏదో విధంగా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నది గమనించాలి. గత పాలనలో 10 రోజులు కూడా సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రి 10 రోజులు కూడా సెలవు తీసుకున్న ముఖ్యమంత్రి ఈ బీసీ కులగణనతోటి అర్థమవుతుంది. సమగ్ర సర్వే పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లు మీద సమగ్ర చర్చ జరిగి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయంతో మళ్ళీ కేంద్రానికి పంపించి వచ్చే బడ్జెట్ సమావేశంలో ఏదైతే పార్లమెంట్ లో మరి మేము మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రధానమంత్రికి కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ పార్లమెంట్ లో కానీ మేమందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని 42% రిజర్వేషన్ మా తెలంగాణకు ఇవ్వాలని మేము అందరం కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ బీసీ కులగణన స్వతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా కులగణన అనేది ముందుకు పెట్టలేదు. దాని విషయంగా కేటీఆర్ గారు ఏదో మాట్లాడతారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి మరి 10 సంవత్సరాల అవకాశాలు ఇచ్చినప్పుడు మరి బీసీ కులగణనను ముందుకు తీసుకొచ్చి మరి ఎందుకు అసెంబ్లీలో లేవదీసి మాట్లాడలేదు? మరి అది ఆలోచించాక ఏదో తీసుకొచ్చారు. ఒక రోజులంటే 26 వరకు పెంచుదాం అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా 26 వరకు పెంచడం జరిగింది.